చాలామంది కెమెరా ఉంటుంది కానీ కెమెరాని ఎలా యూస్ చేయాలో క్లారిటీ ఉండదు. అందుకే ఫోటోస్ యావరేజ్గా వస్తాయి, వీడియో సినిమాటిక్గా కనిపించావు. సో మనం ఈ సినిమాటోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ జర్నీ స్టార్ట్ అవుతుంది. బేసిక్ నుంచి ప్రొఫెషనల్ వరకు నేర్చుకుందాం. హాయ్ గైస్, నేను మీకు గణేష్ దరపు. నేను ప్రొఫెషనల్గా ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ చేస్తూ ఉంటాను. మనం ఈ సిరీస్లో కెమెరా సెట్టింగ్సే కాదు, కెమెరాని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. బికాజ్ కెమెరా సెట్టింగ్స్ నేర్చుకుంటే కొన్ని దగ్గర మాత్రమే షూట్ చేయగలరు. అదే కెమెరాని అర్థం చేసుకుంటే ఎక్కడైనా షూట్ చేయగలరు. పాయింట్ నెంబర్ 1, కెమెరా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కెమెరా అంటే ఒక మూమెంట్ని క్యాప్చర్ చేసే మిషన్. మన ఐస్ ఎలా వర్క్ అవుతాయో కెమెరా కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. లైట్ లెన్స్లోకి వెళ్ళి సెన్సార్ టచ్ అయ్యి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, లైట్ ఎక్కువ ఉంటే ఇమేజ్ బ్రైట్గా ఉందంటారు, లైట్ తక్కువ ఉంటే ఇమేజ్ డార్క్గా ఉందంటారు. సో ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ జర్నీలో డిపెండ్స్ ఆన్ మెయిన్ లైట్. నెంబర్ 2, డిఫరెంట్ బిట్వీన్ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ. ఫోటోగ్రఫీ అంటే సింగిల్ మూమెంట్ని క్యాప్చర్ చేయడం, సినిమాటోగ్రఫీ అంటే మోషన్, ఎమోషన్, స్టోరీ టెల్లింగ్తో వీడియో క్రియేట్ చేయడం. ఫోటోలో ఒక ఫ్రేమ్ ఇంపార్టెంట్, వీడియోలో ఎవ్రీ ఫ్రేమ్ 24 సెకండ్స్ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే ఫోటోగ్రాఫర్ మూమెంట్ని ఫ్రీజ్ చేస్తాడు, సినిమాటోగ్రాఫర్ మూమెంట్ని ఫీల్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 3, ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు, బెస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరా ఉంటేనే గుడ్ అవుట్పుట్ వస్తుందని. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 50,000 కెమెరా ఉన్నోడు కూడా మైండ్ బ్లోయింగ్ ఫోటో తీస్తాడు, బట్ 2 lakhs కెమెరా ఉన్నోడు కూడా బ్యాడ్ ఫోటో తీస్తాడు. డిఫరెంట్ కెమెరాలో కాదు, కెమెరా వెనుకున్న క్రియేటర్ మీద ఉంటుంది. బెస్ట్ కెమెరా ఇంపార్టెంట్ కాదు, బెస్ట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 4, చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కెమెరా కొనడం చాలా ఈజీ, బట్ క్రియేటర్ అవ్వడం చాలా కష్టం. మిస్టేక్ చేస్తే భయపడకండి. ఫస్ట్ 100 ఫొటోస్ బ్యాడ్గా రాని పర్లేదు, బట్ 101 ఫోటో డెఫినెట్లీ మ్యాజిక్ కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 5, డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్. డిఎస్ఎల్ఆర్ కెమెరా, మిర్రర్లెస్ కెమెరా, సినిమా కెమెరాస్. డిఎస్ఎల్ఆర్ అంటే డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్. ఇవి ఓల్డ్ టెక్నాలజీ బట్ స్టిల్ పవర్ఫుల్. ఇన్సైడ్ మిర్రర్ ఉంటుంది. మిర్రర్లెస్ కెమెరాస్ ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఇవే యూస్ చేస్తున్నారు. లైట్ వెయిట్, బెస్ట్ ఆటో ఫోకస్. నేను కూడా ఇవే యూస్ చేస్తున్నాను. సినిమా కెమెరాస్ బిగ్ షూటింగ్స్లో యూస్ చేస్తారు. ఈ కెమెరాస్ హై డైనమిక్ రేంజ్ ఉంటుంది, ప్రొఫెషనల్ కలర్ డెప్త్ ఉంటుంది. వాట్ యూ రియలీ నీడ్ టు లెర్న్. మనం ఈ సిరీస్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఐఎస్ఓ అంటే ఏంటి, షట్టర్ అంటే ఏంటి, అపేచర్ అంటే ఏంటి, లైటింగ్ ఎలా మేనేజ్ చేయాలి, గిమ్మల్ ఎలా క్యాలిబ్రేట్ చేయాలి, డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, సినిమాటిక్ షాట్స్ ఎలా తీయాలో నేర్చుకోబోతున్నాం. సో ఈ సిరీస్ మాస్టర్ క్లాస్ చూస్తే చాలు, మీరు బేసిక్ వెడ్డింగ్ నుంచి ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్స్ వరకు ఏవైనా షూట్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ మాస్టర్ క్లాస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం ఎక్స్పోజర్ ట్రయాంగిల్ గురించి. ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అది. Until then, keep practicing and keep creating.